దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ముందుగా మీకు 2 ఫోటోలు చూపిస్తా చూడండి. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? ఆ 2 ఒకే వ్యక్తికి సంబంధించిన ఫోటో. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. జైలుకు వెళ్లక ముందు వల్లభనేని వంశీ, జైలుకు వెళ్లిన దాదాపు 100 రోజుల్లో వల్లభనేని వంశీ. బాబీ సడన్ గా ముసలాడైపోయేంటి? ఆడెప్పుడో ముసలాడైపోయాడు సార్. మెయింటెనెన్స్ సరిగలేక అసలు ఇప్పుడు బయటపడింది. పోలిక ఏమైనా ఉందా? 3 నెలల్లోనే ఇలా ఎందుకు అయిపోయారు? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనువా? కనీసం నడవలేని స్థితిలోకి ఎందుకు చేరుకున్నారు? అయినా అది కొట్టడం కాదమ్మా, చేసిన పాపాలను కడిగేయటం అంటారు. ఇప్పటికే ఆయనకు 6 కేసుల్లో బెయిల్ వచ్చింది. అయినా జైలు నుంచి బయటకు రానివ్వడం లేదు. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? ఆయన పదే పదే అనారోగ్యానికి గురవుతున్న వైద్యులు మాత్రం ఆయనకు అంతా బాగానే ఉందని, అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. అసలు వంశీకి జైలు నుంచి విముక్తి ఎప్పుడు? అది అవదమ్మా. ఇంకా కక్ష తీరకపోతే ఏడాది జైల్లో వేసుకో. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? కిసుక్కోవడమే. వీలైనన్ని రోజులు వంశీని జైలుకే పరిమితం చెయ్యాలన్నది. ఎంత వ్యాంకరింగ్ చేసావంటే లెగిస్తంత. బ్యారక్ చుట్టూ 60 సీసీ కెమెరాలు పెట్టి ఆయన్ను మానసికంగా కృంగదీస్తున్నారని. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు కదా. ఇక హత్యలు అత్యాచారాలు జరుగుతున్నా పట్టింపు లేదు. వచ్చిండా సైంటిస్టు? 100 రోజులవుతున్నా ఆయన జైలులోనే ఉన్నారు. ఒక్కో కేసులో బెయిల్ వస్తున్నా బయటకు రాకుండా కొత్త కొత్త కేసులు పెడుతూనే ఉన్నారు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అనుమానాలు మరింత బలపడుతున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలే అంటున్నారు. లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? వంశీని ఏం చెయ్యాలనుకుంటున్నారు? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. ఇదంతా చూసిన తరువాత అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్న అనుమానం కలుగుతుంది. ఇదంతా చాలా ప్లాన్డ్ గా జరుగుతోందిరా. పదే పదే ఆయన అనారోగ్యానికి అదే కారణమా? అసలు జైలులో ఏం జరుగుతోంది? హైదరాబాద్ లో వంశీని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఫిబ్రవరిలో అరెస్ట్ అయినప్పుడు వంశీ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యారు? ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. జైల్లో ఉన్న వంశీపై కుట్ర జరుగుతోందా? చేతులు అయిపోయిందిరా బాబుజీ, ఇక నీ బతుకంతా. అప్పుడు అంతకంతా తిరిగిచ్చేయాలి, లేకపోతే లావైపోతారు. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఇది పైశాచిక ఆనందం కాక మరేంటని నిలదీస్తున్నారు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఈ అక్రమ కేసుల పరంపరకు ముగింపు లేదా? ఒక కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసు బనాయిస్తున్నారు. ఎవరికైనా అర్థమైపోతుంది, మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి మనకు వస్తుంది. ఇది రియలైజేషన్. నువ్వు అసలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా నీకు ఎలా తెలుస్తుందిరా మా వీడియోలు వచ్చేయలేవా? దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.